అందరికీ నమస్తే అండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ. పౌరుల స్వేచ్ఛలకు, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే ఒక దొంగచాటుగా చేసే ప్రక్రియ. గతంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమో మరి కాంప్రమైజ్ అయిపోయారో, లేదంటే లోపాయికారిగా మాట్లాడుకున్నారో, లేదంటే పైన వాళ్ళు ఏమైనా వద్దన్నారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అనుమానాలు బయటికి రావట్లేదు, ఆరోపణలు బయటికి రావట్లేదు, విచారణ ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ గురువైన కేసీఆర్ గారు మాత్రం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే అభియోగాల మీద కేసులు నమోదు చేసి ప్రాథమిక ఆధారాలు సేకరించి నిందితులను కూడా స్పష్టంగా పేర్కొని అక్కడ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసుని దాదాపుగా 90% దర్యాప్తు పూర్తి చేశారు. కీలకంగా వ్యవహరించిన ఒక ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారో రావట్లేదు, మరో 2-3 కూడా దొరకట్లేదు. సో వాళ్ళు కూడా దొరికితే పోలీసులు అధీనంలోకి వస్తే వాళ్ళు కూడా వాగ్మూలం ఇచ్చేస్తే పూర్తిగా అది రిపోర్ట్ క్లోజ్ చేస్తారనమాట, విచారణ పూర్తయిపోతుంది. అయితే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఒకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందులో ఐపీఎస్ అధికారులు, అప్పటి తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ ప్రముఖులతో సహా ఒక మీడియా ఛానల్ ఎండీ కూడా ఉన్నారు. ఒక మీడియా ఛానల్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా కొన్ని మీడియా ఛానల్స్ వ్యవహరించాయి. అందులో ముఖ్యంగా టీ న్యూస్, 10 టీవీ లాంటిది, TV9, అలాగే ఐ న్యూస్, ఇలా కొన్ని ఛానళ్ళు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాయి. ఈ క్రమంలో ఈ 4 ఛానల్స్లో ఒక ఛానల్కి ఎండీగా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మీద కూడా అభియోగాలు నమోదయ్యాయి. అభియోగాలు ఏమిటంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి తీసుకొచ్చిన పరికరాలను ఆ ఛానల్లోనే పెట్టారు అనేది ఒక పెద్ద ఆరోపణ. అవి ఎక్కడో ఏ పోలీస్ కమిషనరేట్లోనో, ఏ ఆఫీస్లోనో, ఏ ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో పెట్టలేదంట. ఎందుకంటే దానికి సంబంధించి కొంత సర్వర్ కనెక్షన్స్ అవి ఇవి కావాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ 24/7 కావాలి, సర్వర్ కావాలి, ప్లస్ ఒక పెద్ద నెట్వర్క్ కావాలి, బాక్సులు, సెటప్ అంతా భారీ సెటప్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఆఫీస్లో పెట్టారు, వాళ్ళ మీడియా ఛానల్ ఆఫీస్లోనే దాన్ని సీక్రెట్గా పెట్టి రన్ చేశారనేది ఒక పెద్ద ఆరోపణ. అది పోలీసుల ఎంక్వైరీలో బయటకు వచ్చింది. దాంతో ఆ ఎండీ గారి మీద కూడా కేసు నమోదైంది. దాంతో ఆయన తనకు అరెస్ట్ తప్పదు అనుకుని ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేపిస్తే, బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఒప్పుకోలే, ముందస్తు బెయిల్ అవడానికి ఒప్పుకోలే. దాంతో మొన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈరోజు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చిందనమాట. కోర్టు అడిగింది అతన్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా అని. పోలీసులు చెప్పారు అతన్ని అరెస్ట్ చేయాలి, అతని దగ్గర కొంత ఆధారం ఉంది, వాళ్ళ దగ్గర పరికరాలు ఉన్నాయి, కీలకమైన సాక్ష్యాధారం, కీలకమైన నిందితుడు ప్లస్ సాక్షి, అతని దగ్గర నుంచి చాలా సమాచారం రాబట్టాలి, కాబట్టి అతను అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. సో దానికి సంబంధించి చర్చలు అన్నీ పూర్తయిన తర్వాత అతన్నేమి అరెస్ట్ చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందనమాట. అంటే ఆ ఛానల్ ఏది అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుతానికి ఆ ఛానల్ రన్ అవ్వట్లా, ఐ న్యూస్. సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ 70-80% వరకు దర్యాప్తుకు వచ్చి చివరిలో ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే పెద్ద తలకాయల వరకు వెళ్ళింది, పెద్ద తలకాయలు దొరకట్లేదు. ఒక మీడియా ఛానల్ అధిపతి, 2 ఐపీఎస్ అధికారులు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 2-3లుగా ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ పెద్ద తలకాయలు. వీళ్ళెవరూ కూడా లొంగట్లేదు, దొరకట్లేదు. ఆధార సహితంగా ఉన్నా సరే రకరకాల చట్టాల్లో ఉన్న లోసుగులను, లోపాలను వాడుకొని వాళ్ళు బయట ఉంటున్నారనమాట. అది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో అయితే నాకెందుకు ఆశ్చర్యం, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో కూడా వార్త రాశారు, జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022 ఆ టైంలో ఆంధ్రజ్యోతిలోనే వార్తలు వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ చేశారు, జడ్జీలు ఫోన్ ట్యాపింగ్లు చేశారు అని. అంతెందుకు వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆరోపించారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు నా ఫోన్లు వింటున్నారు, నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పదే చెప్పారు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని. మరి ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఎందుకని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీయట్లా, ఎందుకని దాని మీద ఎంక్వైరీ చేయట్లా? కేసీఆర్ గారే కాస్త సగం రాజకీయ కన్నింగ్ క్రిమినల్ తెలివితేటలు ఉన్న కేసీఆర్ గారే ఫోన్ ట్యాపింగ్లు చేస్తే, పూర్తిస్థాయి క్రిమినల్ తెలివితేటలు, పూర్తిస్థాయి కన్నింగ్ తెలివితేటలు, పూర్తిస్థాయి రాజకీయాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? అంతకన్నా ఎక్కువే చేసి ఉండాలి. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ మీద దర్యాప్తు చేస్తున్నది కదా, మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకని కనీసం దాని మీద వాసన కూడా లేదు కనీసం.
సో బహుశా ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయారేమో. ఖచ్చితంగా కాంప్రమైజ్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే. కొన్ని పెద్ద విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయారు. అవన్నీ నేను ఒకసారి మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.